పరమశివుడు అతని కోరిక తీర్చుటకై గజాసురుడు ఉదరంలోకి ప్రవేశించే సుఖంగా ఉన్నాడట. అయితే కైలాసం నందు పార్వతీదేవి పతి అయినటువంటి పరమశివుని జాడ తెలియక పలు చోట్ల అన్వేషించి కొంతకాలానికి తన పతి గజాసుర గర్భం నందు ఉన్నాడు అని తెలుసుకుని విష్ణుమూర్తిని స్తుతించి తన పతి వృత్తాంతమును తెలిపి, ఓ మహానుభావ, పూర్వము నా పతిని భస్మాసురుడి భార్య నుంచి ఎలా రక్షించావో ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించి రక్షింపమని వేడుకుందట. అంతట విష్ణుమూర్తి పార్వతీదేవిని ఊరడించి ధైర్యం చెప్పి కైలాసానికి పంపించాడు. పిదప విష్ణుమూర్తి బ్రహ్మాదులను పిలిపించి గజాసుర సంహారానికై గంగిరెద్దుల మేడమే సరి అయినటువంటి మార్గము అని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేత తలా ఒక వాయిద్యమును ధరింపజేసి తాను కూడా చిరుగంటలు సన్నాయి దాల్చి గజాసురపురమునకు వెళ్లి మనోహరంగా ఆడించసాగాడట. అది విన్నటువంటి గజాసురుడు వారిని పిలిపించి తన భవనం ముందు ఆడించమని కోరాడట. జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీహరి గంగిరెద్దును చిత్ర విచిత్రముగా నాడించాడు. అది చూసినటువంటి గజాసురుడు సంతుష్టుడయ్యాడు. మీకు ఏమి కావాలో కోరుకోండి అన్నాడట. అంతటా శ్రీహరి ఇలా చెప్తూ ఉన్నాడు, ఇది పరమశివుని వాహనమైనటువంటి నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చును, కావునని ఉదరములో ఉన్నటువంటి పరమశివుణ్ణి ఇవ్వము అని అడిగాడట. గజాసురుడు ఆ మాటకు నివ్వెరపడి వచ్చింది రాక్షసాంతకూడదు శ్రీ విష్ణువు అని గ్రహించి తనకు మరణమే నిశ్చయమని గ్రహించి తన ఉదరములో ఉన్నటువంటి శివుణ్ణి తలంచి నా శిరమున త్రిలోక పూజ్యము నుంచి నా చర్మమును నీవే ధరింపుము అని ప్రార్థించి శ్రీహరికి తన అంగీకారం తెలిపాడట. అంతటా విష్ణుమూర్తి నందిని ప్రేరేపించాడు. నంది తన శృంగములతో గజాసురుని చీల్చి సంహరించిన వెంటనే పరమేశ్వరుడు గజాసుర గర్భం నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించాడట. అంతటా విష్ణుమూర్తి ఇలా అంటూ ఉన్నాడు, దుష్టులకు ఇటువంటి వరములు ఇయ్యరాదు, ఇచ్చినచో పాముకు పాలు పోసినట్లేగును అని ఉపదేశించే బ్రహ్మాది దేవతలను వీడ్కొల్పి తాను కూడా వైకుంఠానికి వెళ్లిపోయాడట. అంతటా పరమేశ్వరుడు కూడా నంది వాహనుడే కైలాసానికి బయలుదేరి వెళ్లిపోయాడట. ఇది ప్రథమాధ్యాయము. ఇక రెండవ అధ్యాయానికి వచ్చేసరికి వినాయకోత్పత్తి ఎలా జరిగింది ఏమిటి అనేది ఈ కథలో వస్తుందంటే, కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవికి తన భర్త అయినటువంటి పరమేశ్వరుడు కైలాసానికి తిరిగి వస్తున్నాడు అనే రాక తీయడంతో సంతోషంగా అభ్యంగన స్నానం ఆచరిస్తూ వచ్చినటువంటి నలుగు పిండితో ఒక అందమైనటువంటి బాలుని రూపాన్ని చేసి దానికి ప్రాణం పోసి సింహద్వారం వద్ద కాపలాగా ఉంచిందట. స్నానము చేసిన అనంతరం పార్వతీదేవి సర్వాభరణాలు అన్ని ధరించి పరమేశ్వరుడి రాకకై ఎదురు చూస్తూ ఉందట. అంతటా పరమేశ్వరుడు కైలాసానికి చేరుకుని లోపలికి వెళ్ళబోదామని వెళుతూ ఉండగా సింహద్వారంలో ఉన్నటువంటి బాలును అడ్డగించాడు. బాలును అడ్డగించడంతో బాగా కోపోద్రిక్తుడైనటువంటి పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఆ బాలుడి యొక్క కంఠాన్ని ఛేదించి లోపలికి వెళ్ళిపోయాడు. అంతటా పార్వతీదేవి పరమశివునికి ఎదురుగా వెళ్లి అర్ఘ్య పాఠ్యాలతో పువ్వులతో చక్కగా పూజ చేసి వారిద్దరూ ఆనందంగా చక్కగా ముచ్చటించుకుంటూ కూర్చున్నారట. ఈ భార్యాభర్తలిద్దరూ ముచ్చటించుకున్నటువంటి సమయంలో అనుకోకుండా ఈ ద్వారం వద్ద ఉన్నటువంటి బాలుడి ప్రసంగం వచ్చింది. అయితే పరమేశ్వరుడు అక్కడ జరిగిందంతా పార్వతీదేవితో చెప్పాడు. పార్వతీదేవి, అయ్యో, నేను ఆ బాలుని రూపాన్ని చేసి ప్రాణం పోశాను, మీరు ఆ బాలుని శిరస్సును ఛేదించారు అని బాగా చింతించిందట. అది తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు తాను చేసినటువంటి పనికి చింతించి తాను తెచ్చినటువంటి గజాసుల శిరంభును ఆ బాలుడికి అర్పించి ప్రాణం పోశాడట. గజాననుడు అనే పేరు పెట్టారట. అతన్ని చక్కగా పెంచుకుంటూ ఉన్నారు. ఆ గజాననుడు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను భక్తితో సేవించుకుంటూ ఉన్నాడట. ఇతడు సులభముగా ఎక్కి తిరగడానికి మూషికము అన్నటువంటి వాహనాన్ని చేసుకున్నాడు. అయితే కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతను మహాబలశాలి. అతను వాహనం నెమలి. ఆ కుమారస్వామి దేవతల సేన నాయకుడై ప్రఖ్యాతి గాంచాడట. మూడవ అధ్యాయము విఘ్నేశ్వర ఆధిపత్యం ఎలా వచ్చింది ఏమిటి అని చెప్పి, ఒకనాడు దేవతలు మునులు అందరూ కూడా కలిసి కైలాసంలో ఉన్నటువంటి పరమశివుని వద్దకు వెళ్లి, ఓ పరమేశ్వర, తమకు విఘ్నములకు అధిపతిని ఇవ్వండి అని చెప్పి కోరారట. అది వినగానే అక్కడ ఉన్నటువంటి గజాననుడు, మా ఇద్దరిలోకి నేనే పెద్దవాడిని కాబట్టి ఆధిపత్యాన్ని నాకు ఇవ్వండి అని తండ్రి అయినటువంటి పరమేశ్వరుని అడిగాడు. వెంటనే కుమారస్వామి లేచి, గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యాన్ని నాకు ఇవ్వండి అని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అంతటా పరమేశ్వరుడు కుమారులైనటువంటి గజాననుడు కుమారస్వామిని ఇద్దరిని కూడా ఉద్దేశించి, మీలో ఎవరైతే ముల్లోకాలలో ఉన్నటువంటి పుణ్యతీర్థములన్నింటి యందు స్నానం చేసి ఎవరైతే ముందుగా కైలాసానికి చేరుకుంటారో వారికి ఈ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పి పరమేశ్వరుడు సెలవిచ్చాడట.
అది విన్నటువంటి కుమారస్వామి వెంటనే తన వాహనమైనటువంటి నెమలిని అధిరోహించి వాయువేగంగా బయలుదేరి వెళ్ళాడట. అది చూసినటువంటి గజాననుడు బిక్కమొహం వేసుకుని పరమేశ్వరుడి వద్దకు చేరుకుని, తండ్రి, నా అసమర్థత తెలిసి కూడా మీరు ఇటువంటి పరీక్ష పెట్టారు, ఇది మీకు తగునా? నీ పాద సేవకుడును కాబట్టి నా యందు దయ ఉంచి తగు ఉపాయం తెలిపి రక్షించండి అని ప్రార్థించాడట. పరమేశ్వరుడు దయపలికి, ఓ గజానన, ఒక్కసారి నారాయణ మంత్రమును జపించిన 300 పుణ్య నదులలో స్నానమాచరించినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడట. దానిని గజాననుడు అత్యంత భక్తితో జపించుతూ కైలాసం మందే ఉన్నాడు. ఆ మహామంత్ర ప్రభావంతో కుమారస్వామి ఎక్కడ నదికి వెళ్లి స్నానమాచరిద్దామని వెళుతూ ఉండగా ఆ నదిలోంచి స్నానం ఆచరించి తిరుగు ప్రయాణమే ఎదురుగా వస్తున్నటువంటి గజాననుడు కనబడుతూ ఉన్నాడు. అలాగా 3,50,00,000 నదులలోనూ కూడా ఇలాగే గణపతి ముందుగా స్నానమాచరించి ఎదురుగా వస్తూ కనబడ్డాడట కుమారస్వామికి. అది చూసి ఆశ్చర్యపడినటువంటి కుమారస్వామి తిరిగి కైలాసానికి చేరుకుని పరమేశ్వరుడికి నమస్కరించి అక్కడే ఉన్నటువంటి గణపతిని చూసి తన బలమును నిందించుకుని, అన్నగారి మహిమ తెలియక నేను అలాగా హేళనగా మాట్లాడాను, నన్ను క్షమించండి అన్నాట. ఈ ఆధిపత్యమును అన్నగారైనటువంటి గజాననుడికే ఇవ్వండి అని ప్రార్థించాడు. అంతట పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి తిథి యందు గజాననులకు విఘ్నాధిపత్యం ఇచ్చాడట. ఆ రోజు అంటే భాద్రపద శుద్ధ చవితి తిథి నాడు భక్తులందరూ కూడా విఘ్నేశ్వరుడికి తమ శక్తి కొలది, భక్తి కొలది కొడుకులు, ఉండ్రాళ్ళు, పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకం, ఉడపప్పు మొదలు అన్నిటినీ కూడా సమర్పించి పూజిస్తారట. విఘ్నేశ్వరుడు ఎంతో సంతుష్టుడే వాటిని ఆరగించి కొన్ని వాహనమైనటువంటి మూషికానికి ఇచ్చి మరికొన్ని తన 2 చేతులతో పట్టుకుని మెల్లగా సూర్యాస్తమయం సమయానికి కైలాసానికి తిరిగి వెళ్లి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడికి ప్రణమిల్లుదాము అని చెప్పి ముందుకు వంగగా తన చేతులు భూమికి ఆనట్లేదట. ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా తన చేతులు భూమికి ఆనకపోయేసరికి అలాగే శ్రమ పడుతూ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. విఘ్నేశ్వరుడు అలాగా శ్రమ పడడం పరమేశ్వరుని శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు చూసి వికటాట్టహాసంగా నవ్వాడట. రాజదృష్టి సోకిన రాజు కూడా నుజ్జునగును అనే సామెత వినే ఉంటారు. అలాగా చంద్రుడు ఎప్పుడైతే అలాగ నవ్వాడో విఘ్నేశ్వరుడి ఉదరం పగిలి ఆ ఉదరంలో ఉన్నటువంటి కొడుకులో ఉండాలన్నీ కూడా బయటికి దొర్లుకుంటూ వచ్చాయట. వెంటనే విఘ్నేశ్వరుడు మృతి చెందాడు. అంతటా పార్వతీదేవి బాధపడుతూ, ఓ పాపాత్మ, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్మలై నీలాపనిందలు పొందురుగాక అని చెప్పి శపించిందట. దీంతో 3వ అధ్యాయం సమాప్తం. ఇక 4వ అధ్యాయంలో ఋషిపత్నులకు నీలాపనిందులు ఎలా కలిగాయని చెప్పేసి దీంట్లో వస్తుంది. ఒకనాడు సప్త మహర్షులు యజ్ఞము చేసి తమ భార్యలతో కలిసి అగ్నిదేవుడికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారట. ఆ సమయంలో అగ్నిదేవుడు ఆ ఋషి భార్యలను మోహించి శాప భయంతో క్షీణిస్తూ ఉండటం గమనించినటువంటి అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి ఋషుల యొక్క భార్యల రూపాలు తానే ధరించి అగ్నిదేవుడికి ప్రియం చేసిందట. దానిని చూసినటువంటి సప్త మహర్షులు అందరూ కూడా అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలే అని చెప్పి శంకించి వారిని పరిత్యించారట. అయితే ఇది ఎక్కడ ఎలా జరిగిందయా అంటే, పార్వతీదేవి శాపానంతరం ఋషుల యొక్క భార్యలు చంద్రుడిని చూడటం వలన వారికి ఇటు నీలాపనిందులు కలిగినవి. అయితే మునులు, దేవతలు అందరూ కూడా కలిసి ఋషుల భార్యల యొక్క ఆపదలను బ్రహ్మదేవుడికి వెలిపించుకున్నారు. సర్వజ్ఞుడటం వలన ఆ బ్రహ్మదేవుడు ఏమి జరిగిందో తన దూరదృష్టితో చూసి అగ్నిహోత్రుడి భార్య స్వాహాదేవి ఋషుల పతుల యొక్క రూపం ధరించింది అని చెప్పి వారందరికీ తెలియజేసి సమాధానపరిచి వారితో కలిసి బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులను ఇచ్చి అక్కడ చనిపోయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు. అంతటా దేవతలు అందరూ కూడా కలిసి పార్వతీదేవి తమరు ఇచ్చినటువంటి శాపం వలన లోకములన్నింటిలోనూ కీడు వాటిల్లుతుంది, కాబట్టి దానిని ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రార్థించాక అంతటా పార్వతీదేవి విఘ్నేశ్వరుణ్ణి చేరదీసి ముద్దాడి కొద్దిగా శాంతించి, ఏ జనమున అయితే విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో ఆనాడు మాత్రమే చంద్రుడిని చూడరాదు అని అనుగ్రహించిందట. బ్రహ్మాని దేవతలందరూ కూడా సంతోషించి తమ గృహములకు వెళ్లి భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుడిని చూడకుండా జాగరూకతతో చక్కగా సుఖంగా ఉన్నారట. ఇక పంచమకోపన్యాసం వచ్చేసరికి సమంతకోపన్యాసము 5వ అధ్యాయంలో వస్తుంది. ఇక్కడ ద్వాపర యుగమున నారద మహర్షి ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని ప్రియ సంభాషణ జరుపుతూ, స్వామి, నేడు విఘ్నేశ్వర చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపంపుచే చంద్రుడిని చూడరాదు, కావున నేను గృహానికి ఎదును, నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. అంతటా శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడిని ఎవరు చూడరాదు అని చెప్పి ద్వారక అంతా కూడా చాటింపు వేయించారట.
శ్రీకృష్ణుడికి పాలు అన్న వెన్న అన్న ఎంతో ప్రీతి. అదే రోజు రాత్రి శ్రీకృష్ణుడు గోశాలకు వెళ్లి గోవు నుంచి పాలు పితుకుతూ ఆ పాలల్లో చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని చూసి ఆహా నాకు ఎటువంటి నీలాపనిందులు రానున్నదో అని చెప్పి ఆలోచనలో పడ్డాడట. కొంతకాలానికి సత్రాజిత్తు సూర్యుని వరముచే సమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకుందాము అని చెప్పి ద్వారకకు వచ్చాడు. సత్రాజిత్తుకి అతిథి మర్యాదలు చేసిన అనంతరం శ్రీకృష్ణుడు తనకు సమంతకమణి కావాలి అని తనకు ఇమ్మని అని అడిగాడు. అయితే సత్రాజిత్తు ఆ మణిని శ్రీకృష్ణుడికి ఇవ్వలేదు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు చంద్ర సమంతకమణిని మెడలో ధరించి వేటకు అని చెప్పి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఒక సింహము ప్రసేనుడిని చూసి తన మెడలో ఉన్నటువంటి సమంతకమణిని మాంసపు ముక్క అని భ్రమించి అతనిని చంపి ఆ సమంతకమణిని నోట ఖర్చుని వెళ్ళిపోతూ ఉన్నదట. అది గమనించినటువంటి జాంబవంతుడు అని ఎలుగుబంటి ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని పోయి తన కొండ గుహలో ఉన్నటువంటి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చిందట. మరునాడు సత్రాజిత్తు తన తమ్ముడు ప్రసేనుడి మరణవార్త విని శ్రీకృష్ణుడే సమంతకమణి కోసం తన సోదరుడిని సంహరించి ఉంటాడు అని చెప్పి ద్వారకంతా ప్రచారం చేశాడట. అది విన్నటువంటి శ్రీకృష్ణుడు ఓహో ఆనాడు నేను పాలనలో చంద్రుడి ప్రతిబింబం చూశాను, దాని దోష ఫలితమే అని చెప్పి తలంచి దానిని నివారించుకున్నట్టుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యానికి వెళ్లి వెతుకుతూ ఉండగా ప్రసేనుడి కళేబరం కనిపించింది. అలాగే కొద్దిగా ముందుకు పోగా ఒక పర్వత గుహలోకి ప్రవేశించి అక్కడ బాలిక ఉయ్యాలపై కట్టి ఉన్నటువంటి సమంతకమణిని చూశాడు శ్రీకృష్ణుడు. ఆ సమంతకమణిని తాను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా ఉయ్యాలలో ఉన్నటువంటి జాంబవతి బాగా ఏడ్చిందట. అది గమనించినటువంటి జాంబవంతుడు కోపావేశంతో శ్రీకృష్ణుడిపై పిడిగుద్దులు గుద్దుతో రాత్రింబవళ్ళు ఎడతెరిపి లేకుండా 28 రోజులు యుద్ధం సాగించారట ఇద్దరు కూడా. జాంబవంతుడి బలం తగ్గిపోతూ వస్తుంది. అంతట జాంబవంతుడు ఆహా నా బలమును హరింపజేసిన ఇతడు రావణాసురుణ్ణి చంపినటువంటి శ్రీరామచంద్రునిగా భావించి అంజలి ఘటించి దేవాదిదేవ నీవు శ్రీరామచంద్రుడి అని తెలుసుకుంటుని త్రేతాయుగమున నా యందు వాత్సల్యంతో వరము కోరుకో అని చెప్పగా నా బుద్ధి మాంద్యముచే మీతో ద్వంద్వ యుద్ధము చెయ్యాలి అని కోరుకున్నాను. కాలాంతరమున అది జరుగునని నాకు మీరు సెలవిచ్చిద్రి. నా అపరాధములు మన్నించి నన్ను కాపాడమని ప్రార్థించిందట. అంతటా శ్రీకృష్ణుడు సంతుష్టుడై జాంబవంతునితో పల్లోకేశ్వర సమంతకమణి అపహరించాను అనే అపవాదు నాపై పడింది, అది తొలగించుకోవడానికి నేను ఇలా వచ్చాను, కాబట్టి ఆ సమంతకమణి నాకు ఇస్తే నేను వెళ్ళిపోయేదును అని తెలపడంతో జాంబవంతుడు మణితో పాటు తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి కానుకగా ఇచ్చాడట. వెంటనే శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్లి జరిగిన వృత్తాంతం అంతా అందరికీ తెలియజేసి ఆ సమంతకమణిని సత్రాజిత్తుకు అప్పగించాడు. జరిగిందంతా విన్నటువంటి సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందలు శ్రీకృష్ణుడిపై మోపినందుకు చింతిస్తున్నాను అని చెప్పి సమంతకమణితో పాటు తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామను స్వీకరించి సమంతకమణిని తిరిగి సత్రాజిత్తుకే ఇచ్చివేశాడు. ఒక శుభ ముహూర్తమున శ్రీకృష్ణుడు జాంబవతిని అలాగే సత్యభామను వివాహం చేసుకున్నాడు. ఆ వివాహానికి వచ్చినటువంటి ఋషులు దేవతలు శ్రీకృష్ణుని స్తుతిస్తూ మీరు సమర్థులు కాబట్టి నీలాపనిందులు పాపుకుంటే మరి మా సంగతి ఏమిటి అని ప్రార్థించారట. శ్రీకృష్ణుడు దయాళుడే భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజించి ఈ సమంతకమణి కథను విని అక్షతలు శిరస్సున వేసుకుంటారో వారు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసినా కూడా వారికి నీలాపనిందులు కలగవు అని చెప్పి శ్రీకృష్ణుడు వరమిచ్చాడట.